గతంలో కూడా పుట్టా సుధాకర్ యాదవ్ కి టీటీడీ చైర్మన్ ఇచ్చినప్పుడు అతని హిందుత్వం మీద అతని క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నాడని చాలా ఆరోపణలు మీ పార్టీ. నేను అనేది ఏంటంటే నాగరాజు, గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. అది కాదు ఇక్కడ, ఇది చాలా చాలా వైల్డ్ ఎలిగేషన్. ఒకప్పుడు మీకు గుర్తుందా, ఇప్పుడు హోంమంత్రి గారు ఆమెని టీడీ బోర్డు మెంబర్గా వేస్తే ఆమె హిందూ కాదని చెప్తే ఆమె తప్పించారు. జరుగుతూ ఉంటాయి. నేను అనేది అంటే అది అంత పవిత్రంగా భావించేటటువంటి ఒక మతపరమైనటువంటి అంశం. ఆ రోజున చాలా ఆరోపణలు ఉండొచ్చు. ఇవాళ జరుగుతున్న ఆరోపణ నేను అడుగుతుంది రెండు పాయింట్స్. ఆ 2 పాయింట్స్ చుట్టూ తిరుగుదాం. ఏంటది? ఇందాక ఆయన అన్నట్టు మనం ప్రైవేట్ టాక్ లో పింక్ డైమండ్ పోయింది కానీ అప్పుడు మీరు చేశారు కదా, అప్పుడు పింక్ డైమండ్ పోయిందని మేము చేశాం కాబట్టి ఇప్పుడు నెయ్యిలో ఆవు కొవ్వు ఉందని లేదా జంతువు కొవ్వు ఉందని ప్రచారం చేసి దేశంలో ఉన్నటువంటి భక్తులందరినీ బాధ పెడతామంటావా? దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. ఎవడు వాడుకుంటే నాశనం అయిపోతాడు. సింపుల్ గా ఎవడు వాడుకుంటే నువ్వు కంకులు చేయమాక, మేము వాడుకుంటున్నామని మేము ఒప్పుకోవట్లేదండి. ఎవడు రాజకీయాలకి దేవుణ్ణి వాడుకుంటే వాడు సర్వనాశనం అయిపోతాడు. మా కరుణాకర్ రెడ్డి చెప్పాడు కదా, దీనిలో ఏదైనా తప్పు జరిగితే నెత్తుని గొక్కుకు మా కుటుంబం మొత్తం చచ్చిపోవాలి అని. పెడతారుగా, పెట్టకపోతే వాడి ఉద్యోగం పోద్ది. ఎవడు అక్కడ సిఇఓ డిఐజీని ఎవడు ఉన్నాడు కదా, వాడి ఉద్యోగం పోద్ది. ఇవాళ ఇక్కడ వెళ్ళి ఈయనకి అడిగాడుగా, ఈయనకి అడిగి రాజకీయ విమర్శలు చేశాడుగా, ఆయన మీద కేసు పెట్టరు ఉప ముఖ్యమంత్రి. రేపెళ్ళి నేను మనవి చేస్తున్నా, రేపు 2వ తారీఖున వెళ్తున్నట్టున్నాడు. రేపెళ్ళి తిరుపతిలో ఇవాళ కరుణాకర్ రెడ్డి గారు రాజకీయ వ్యాఖ్యలు చేశాడని కేసు పెట్టారు కదా, గౌరవ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు రేపెళ్ళి రాజకీయ వ్యాఖ్యలు చేయకోకుండా వస్తారా? నాకు అనుమానం. రాజకీయ వ్యాఖ్యలు చేస్తే కేసు పెడతారా? ఈ 2 ప్రశ్నలు. రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా వస్తారా? కరుణాకర్ రెడ్డి ఓ పక్కన పెడదాం, ఈయన ఓ పక్కన పెడదాం. రేపు వాళ్ళు కరుణాకర్ రెడ్డి కొండ కింద ఉన్నాడు, వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ గారు దుర్గమ్మ కొండ కింద ఉన్నాడు, వెళ్ళాడు. అంతేగా, అక్కడ అమ్మవారు, అక్కడ దైవం వెంకటేశ్వర స్వామి వెళ్ళాడు. ఆయన అందుబాటులో ఉంటున్నాడు, ఆయనకి వెళ్ళాడు. ఈయన అందుబాటులో ఉంటున్నాడు, ఈయనకి వెళ్ళాడు. ఈయన ఏం చేశాడు, ఆయన ఏం చేశాడు? కంపేర్, సింపుల్. వెంకటేశ్వర స్వామి అయినా కనకదుర్గ అయినా అమ్మవారైనా కంపేర్ చేయండి, పక్కన పెట్టండి. ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేశారో. న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి. కనీసం దైవం ఉందన్నా ధర్మం ఉండాలి. మీ పోలీసుల ముందు లేకపోవచ్చు, కనీసం దైవం ముందైనా ధర్మం ఉండాలిగా. వెంకటేశ్వర స్వామి ముందైనా ధర్మం ఉండాలి, కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర ధర్మం ఉండాలి. నువ్వేమో మెట్లు కడిగి మమ్మల్ని అందరినీ దూషించవచ్చు, ఆయన వెళ్ళి కొనలో స్నానం చేసి రాజకీయం గురించి అసలు మాట్లాడకూడదని మాట్లాడకపోయినా తీసుకొచ్చారు. దుర్మార్గం అని చెప్తున్నా. ఓకే, ఎవరు? లడ్డూ ప్రసాదం విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు మహాపాపం చేశాడు. దానికి మూల్యం చెల్లించక తప్పదు. అసత్య ఆరోపణలు చేసిన వారు నష్టపోతారు తప్ప అసత్య ఆరోపణలు అనుభవిస్తున్న మేము నష్టపోయే ప్రశ్నే లేదు. వాస్తవాలు, ఆయన డిఐజీ గారి ఎంక్వైరీలో వచ్చే వాస్తవాల మీద మాకు నమ్మకం లేదు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో జరిగే దాని మీద మాకు నమ్మకం ఉంది. ఇంకా ఏ ఉన్నత స్థాయి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని ఏ ఉన్నత స్థాయి విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాం. దాని ప్రకారం చేయమంటున్నాం. నేను ఎక్కడ సిబిఐ ఎంక్వైరీ అంటే ఎవరో చెప్పారు, నాకు గుర్తులేదు. ఇట్లా అనుకుంటా, ఎవరు మన సుబ్రహ్మణ్యం స్వామి. సిబిఐ ఎంక్వైరీ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇది క్రైమ్స్ మీద చేస్తుంది. దీన్ని సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఒక సిట్ లాగా కమిటీ వేసి ఇప్పుడు దాన్ని ఏమన్నారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని కూడా ఆడిట్ చేయాలన్నాడు. దాని మీద కూడా అనుమానం ఉందన్నాడు ఆయన. దట్ ఈస్ హిజ్ ఒపీనియన్. మేబీ దాన్ని కూడా ఆడిట్ చేయమన్నాడు. అది కూడా ఫాల్స్ ఏమో. ఇప్పుడైతే ఆయన పేరేంటి, ఈవో శ్యామరావు గారు నియమించారు. ఆ రోజునే కుట్ర ప్రారంభమై ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉండొచ్చు, దీనిలో కొవ్వు గెలిచింది అవి గెలిచింది అనేది ఒకటి చెయ్యండి అని చెప్పాడేమో. ఆ కుట్రలో భాగంగానే జరిగిందేమో. దీనిలో ఎన్డీబీ కూడా ఇన్వాల్వ్ అయిందేమో. దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి అనేది ఆయన కోరినట్టు, సుబ్రహ్మణ్య స్వామి గారు కోరినటువంటి అంశం. ఇవాళ శ్యామరావు గారు యాజ్ ఏ ఈవోగా ఉన్నారు. నాకు తెలుసు, ఇందాక పోయినసారి కూడా చెప్పాను, ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఇరకటంలో పడ్డాడు, అంతే, ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెప్పకపోతే అవుటే ఆయన. చంద్రబాబు నాయుడు గారు పందికొవ్వు కలిసిందంటే పందికొవ్వు కలిసిందని అనాలి, రిపోర్ట్లు ఏమన్నా. అయితే ఆయనే చెప్పాడు కదా, దాని ప్రింట్ అనే ఒక మీడియాకి ఆయన చెప్పా అంట, ఏమని,
ఏవైతే కల్తీ కలిసినాయి అని చెప్పేసి సర్టిఫికెట్ వచ్చిందో వాటిని రిటర్న్ చేసామని చెప్పాడు. ఇంకేంటి? ఇంత క్లియర్గా పిక్చర్ ఈజ్ వెరీ క్లియర్. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ రిపోర్ట్ వచ్చినటువంటి నెయ్యి వాడారనుకుంటున్నారు. వాడలేదు, వాళ్ళు తిప్పి పంపించేశారు. ఇది కూడా తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు జరిగిన సంఘటనే, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన కాదు. శ్యామలరావు గారు ఈవోగా వచ్చినప్పుడు జరిగిన సంఘటనే, ఈ ధర్మారెడ్డి గారు ఈవోగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన కాదు. కాకపోతే ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అని వాళ్ళు మేము టెండర్స్ పిలిచినప్పుడు ఉన్నారు. ఆ తర్వాత టెండర్ ప్రాసెస్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత జరిగింది నాకు తెలిసినంత వరకు, సబ్జెక్ట్ ది కరెక్షన్. ఓకే, దట్ ఈస్ ద డిఫరెంట్ డిస్కషన్. దట్ ఈస్ ద డిఫరెంట్ డిస్కషన్. ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సొమ్ముని ఖచ్చితంగా చక్కగా ఉపయోగించాలనుకోవడం తప్పెలవుతుంది. నిబంధనలు టైట్ చేశారు. ఏం మార్చారు చెప్పు? టైట్ చేశారు. నాట్ కరెక్ట్. నాకు తెలిసినంత వరకు నిబంధనలు చాలా టైట్ చేశారు ఉన్న నిబంధనల కన్నా. ఏదైనా ఒకటి మాట చెప్తాను నాగరాజు, ఏదైనా నిబంధనలు సెలెక్ట్ చేసిన తర్వాత వాడు నెయ్యి తీసుకొస్తే పట్టుకోవాల్సింది ఎవరు? వెంకటేశ్వర స్వామి కాదు, నేనేం కాదుగా, మా ప్రభుత్వం కాదుగా, శ్యామలరావేగా. పట్టుకుని పంపించారుగా, అయిపోయింది లడ్డూలో కలిపారు. ఎంత దుర్మార్గం అంటే అయోధ్య రామాలయానికి పంపిన 1000 లడ్డూల్లో కూడా కొవ్వు ఉందంటే ఏం చేయాలి? ఇక